ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మకర రాశి వాళ్ళకి మంచి సమయం అనేది స్టార్ట్ అవ్వబోతోంది. అనగా వాళ్ళకి స్వయంగా దేవుడే ఇటువంటి సంకేతాలను ఇస్తారు. మరి ఏంటి ఆ సంకేతాలు? మీకు కూడా ఇంతకుముందు ఇలాంటి సంకేతాలు కానీ ఇలా సంకేతాలని చెప్పేసి మీకు తెలియక వాటిని పసిగట్టలేక, లేదా అలాగే ఏ సంకేతాలు వస్తే మనకి మంచి జరుగుతుంది, ఎటువంటి సంకేతాలు వస్తే మనకి చెడు జరుగుతుంది అని చెప్పేసి చాలాసార్లు మనకి తెలియక మనకి ఇటువంటి సంకేతాలు వచ్చినా సరే మనం జాగ్రత్త అనేది పడడం. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము ఎటువంటి సంకేతాలు వస్తే మనకి మంచి జరుగుతుంది. ఒక్కోసారి మనం అనుకుంటూ ఉంటాము, అరే నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది ఇది నాతో ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి, లేదంటే కొన్నిసార్లు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత మనకి అనిపిస్తుంది ఎక్కడో నాకు తడుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, అబ్బా ఆగిపోయి ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో ఇప్పుడు మనకి ఆ సంకేతాలని చెప్పేసి తెలియదు కాబట్టి మనకి ప్రతి ఒక్క పని లేదంటే నష్టం అనేది జరగడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో చాలా చక్కగా మన సంకేతాలు ఏమిటో తెలుసుకుందాము. స్వయంగా మకర రాశి వారికి దేవుడే సంకేతాన్ని పంపిస్తున్నాడు. వాళ్ళకి ఆ సంకేతం కేవలం గుర్తొస్తే సరిపోతుంది. వాళ్ళకుండా ప్రతి ఒక్క దుఃఖం కూడా దూరం అవుతుంది. అలాగే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి క్లియర్ అయిపోతుంది. ఇక నుంచి మంచి రోజులు మొదలవుతాయి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మొదటి సంకేతం ఏంటి అంటే, చాలా సార్లు మనకి తెలియకుండానే మనం నిద్ర లేచిన తర్వాత మనం చేసుకునే పనుకులేవి చేసుకున్న తర్వాత మనం చాలా ఎప్పుడైనా ఒకసారి మొహాన్ని అద్దంలో చూసుకుంటే మనసుకు మనకే చాలా అందంగా కనిపిస్తూ ఉంటాం. పక్కన వాళ్ళు ఎవరైనా మనకి కాంపిటేటివ్ ఇస్తే దాని మాట అస్సలు నమ్మము. కానీ కొన్నిసార్లు మనం చూస్తాం, ఇవాళ నేను చాలా బాగున్నాను అని చెప్పేసి మన లైఫ్లో అదో రకమైన కాన్ఫిడెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. మనల్లో మనే పెద్ద అద్దంలో చూసుకుంటూ ఉంటాము. తెల్లని కాంతి మన మొహంలో కనపడుతూ ఉంటుంది. ఇలా జరిగిందంటే కనుక ఇది మంచి సంకేతం అని చెప్పాలి. ఇక రెండో సంకేతం అంటే, మీరు ఎవరైనా డబ్బులు అడగాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటారు కదా, ఆ సమయంలో మీ మనసులో మాట నిజం అవుతుంది. అందులోనూ అసలు నుంచే ఆ మనిషికి మీకు సహాయం అనేది చేస్తూ ఉంటాడు. అది కూడా మీకు నచ్చిన రెండవ సంకేతం. ఖచ్చితంగా ఇటువంటివి మనం చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. ఇక మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఏ కారణం చేత ఏమీ లేకుండానే మీకు సడన్ గా డబ్బులు ఇచ్చి ఉంచుకో, లేదంటే దీన్ని వాడుకో, ఏదో ఒక దానికి ఖర్చు పెట్టుకో అని చెప్పేసి ఇస్తారు. అంటే అన్ఎక్స్పెక్టెడ్గా మనీ అనేది మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావడం అనేది కూడా మూడవ సంకేతంగా జరుగుతుంది. ఇది కూడా మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పే సంకేతం రావడమే. ఇక దీనితో పాటు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు అన్ని నిండుకుండతో నీళ్లు కానీ లేదంటే పాలు కానీ తీసుకొని వస్తున్న వాళ్ళు మీకు ఖచ్చితంగా ఎదురు వస్తారు. అది జరిగినా సరే మీకు చాలా మంచి జరుగుతూ ఉంది. వీటితో పాటు మరొక సంకేతం అంటే, మీ ఇంటి డాబా పైన కానీ మీ ఇంటి పైకప్పు కానీ మీ ఇంటి చుట్టుపక్కల సరౌండింగ్ లో కానీ కోతి మామిడి పండు తినేసి ముట్టి ఏదైతే ఉంటుందో, అంటే సీడ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈ పరిసరాల్లో పడేసి వెళ్తే కనుక ఇది చాలా మంచి సంకేతం అని చెప్పాలి. మనం చాలాసార్లు చూస్తుంటాము, మన బట్టలు ఆరేయడానికి లేదంటే నార్మల్గా డాబా పైకి వెళ్తుంటే మనకి తెలియకుండానే మన ఇంటి డాబా పైన ఇలాంటి విత్తనాలు పడి ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని అనుకుంటాం. అది కూడా ఒక సంకేతమే. మీరు చాలా మంచి జరుగుతుందని చెప్పి. ఇక దీనితో పాటుగా మరొక సంకేతం ఏంటంటే, చుట్టుపక్కల పరిసరాల్లో మీకు కానీ పిల్లి లేదంటే కుక్క పిల్లల్ని పెడితే కనుక అది చాలా మంచి సంకేతం. సాక్షాత్తు లక్ష్మీ కటాక్షం కలగబోతుందని చెప్పేసి దానికి కూడా మంచి సంకేతం ఉంటుంది. ఇటువంటి సంకేతాలతో పాటు మరికొన్ని సంకేతాలకు మనకి పక్షులు కూడా ఇస్తుంటాయి. కొన్నిసార్లు పక్షులు అనేవి కూడా మనకి చాలా రకాల సంకేతాలను ఇస్తుంటాయి. మీరు కానీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ జంట తల పావురాలు కనపడితే ఇక మీకు 100% మీరు ఏదైతే పని మీద వెళ్తున్నారో, మీకు ఏదైతే జరగాలి అని కోరుకుంటున్నారో అది ఖచ్చితంగా జరగడానికి సంకేతం అని చెప్పాలి. ఇక మీరు వెళ్లే దారిలో నెమలి ఈక కానీ దొరికిందంటే దానికి కూడా చాలా మంచి ప్రత్యేకత ఉంటుంది. ఇది మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా మంది జరిగే ఉంటుంది అని చెప్పచ్చు. దీనితో పాటు మరొక సంకేతం కనుక వింటే, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కానీ ఆకాశంలో ఏదైనా పక్షులు గుంపుగా కనపడుతూ వెళ్తున్నట్టు వస్తున్నట్టు కనబడితే అది కూడా మీకు చాలా మంచి సంకేతాన్ని ప్రదర్శిస్తోంది. మీకు అనుకున్న ప్రతి ఒక్క పని చాలా మంచిగా జరుగుతుంది. ఇక చిన్నపిల్లలు కూడా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నవ్వుతూ ఉన్నా మీకు చాలా అదృష్టం కలిసి వస్తుంది. లేదంటే మామూలుగా కూడా చిన్నపిల్లలు ఎవరైనా ఎదురొస్తే కూడా మీకు ఆ పని అనేది ఖచ్చితంగా జరిగి తీరుతోంది. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు కదా, కాకి కానీ మన ఇంటి ముందుకు వచ్చి కూర్చొని పెద్దగా అరుస్తుంది అంటే ఎక్కడో ఒక చోటన మన పితృదేవతలు ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు అని.
అలాగే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీరు కానీ కాకి ఎదురొస్తే మాత్రం ఖచ్చితంగా కాసేపు ఆగిన తర్వాత బయటికి వెళ్ళండి. కొన్నిసార్లు మీ ఇంట్లో పక్షులు గూడులు కడుతూ ఉంటాయి. ఇది కూడా మీకు మంచి సంకేతం అని చెప్పవచ్చు. మీరు చాలా మంచి సంకేతాన్ని కలుసుకున్నా సరే మీకు గుర్తుపట్టలేకపోతూ ఉన్నారు. ఏంటి ఇది ప్రతిసారి నేను చూస్తూనే ఉన్నాను, కాకపోతే ఎందుకు నేను గుర్తించలేకపోయాను అన్న మీకు ఇప్పుడైతే కలుగుతూ ఉంటుంది. అలాగే మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మీకు కానీ ఆవు కనపడితే మాత్రం చాలా మంచిది. మీకు దానికి సంబంధించిన ఏదైనా రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది. ఒకవేళ ఆవు మీకు ఎదురు వచ్చిందంటే ఖచ్చితంగా మీరు వెళ్ళిన పని 1కి 2 ఫలితాన్ని అయితే ఇస్తోంది. కాబట్టి దానికి దండం పెట్టుకొని బయటికి వెళ్ళడం వల్ల చాలా మంచి అనేది జరుగుతోంది. నేను చెప్పిన ఇటువంటి సంకేతాలు ఇంతవరకు మీకు ఎటువంటి సంకేతాలు వచ్చాయి? మీకు కానీ ఇటువంటి సంకేతాలు వస్తే మీరు ఎటువంటి సంతోషపడాలి? ఇక నుంచి మంచి రోజులు వచ్చాయి. మీరు కానీ ఈ వీడియో చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మకర రాశి వారికి 2025లో ఎలా ఉండబోతుంది? ఈ రాశి వారికి పాపకర్త యొక్క ప్రభావం ఏర్పడడం వల్ల కొద్ది ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి. ఎందుకంటే ఈ రాశి నుంచి కేతువు మరియు ఈ రాశి నుంచి 12వ స్థానానికి స్తంభించి ఉండడం, ఈ కారణం చేత పాపగ్రహాల మధ్య రాశి ప్రభావం ఉన్నప్పుడు అన్ని రకాలుగా కూడా మంచిగా జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క గత వారం రోజుల నుంచి కిందటి నుంచి మీరు కనుక మకర రాశి వారు చూసుకున్నట్లయితే ఎలా ఉంటుందంటే సాధారణంగా అన్ని పనులు అవుతున్నట్టుగానే కనిపిస్తాయి, కానీ ఏ పని పూర్తి కాదు. ప్రతిదీ కూడాను అడ్డంకులతో ముగుస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారి ముందు వెనక కూడా పాపగ్రహాల యొక్క స్థితి ప్రభావం ఉంది. ఈ కారణం చేత యోగదాయకమైనటువంటి పరిస్థితి అయితే కలగడం లేదు. ఇదొక్కటి కూడా మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఉగాది నుంచి కూడా గురువు ఈ స్థానంలోనే ఉండడం జరుగుతుంది. శుభ మరియు అశుభ ఫలితాలను కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే గ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం, గ్రహ సంచారం అనుకూలంగా లేదు, కానీ కొన్ని రోజులు సుఖభరితం, మిగతా రోజులు కష్ట ఫలితాలు కూడా కలిసి వస్తాయి. కాబట్టి గ్రహానుగ్రహం, గ్రహ సంచార ప్రభావం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత ఉండదు. ప్రతి దాంట్లో కూడా బిజీ లైఫ్ అనేది ఉంటుంది. ప్రశాంతంగా ఒకే చోట కుదురుగా ఉండలేని పరిస్థితి కనుక గమనించినట్లయితే వ్యాపారపరంగా ముఖ్యంగా ఏదైతే వ్యాపారం చేస్తున్నారో రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ, అలాగే విద్యాలయాలు కానీ, ఇలాంటి సూపర్ మార్కెట్స్ కానీ, జనరల్ స్టోర్స్ కానీ, అలాగే హోటల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే సమయంగా అయితే కనిపించడం లేదు. అలాగే తీర్థయాత్రలు, దైవ సంబంధమైన వృత్తిలో ఉండేవారికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఇక ఈ గురువు మార్పుడు జరిగిన తర్వాత మాత్రం మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అన్ని విధాలుగా కూడా ధనాదాయం పెరుగుతోంది. ఎందుకంటే గురువు వక్రీకరించడం కారణం చేత మీ యొక్క ఆదాయంలో మార్పులు, ఎందుకంటే గురువు 2025 సంవత్సరం వరకు ఉన్నాడు కాబట్టి ప్రభావానికి సంబంధించి ఇబ్బందులు ఎన్ని ఉన్నా గట్టెక్కుతూ ఉంటాయి. దీంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేవారికి ఖర్చులు అధికంగా ఉంటాయి. రైతులు కొత్త పంటలు వేయకపోవడమే మంచిది. మీకు అనుకూలమైన పంటలు వేసుకోండి. కమర్షియల్ పంటల జోలికి వెళ్ళకండి. ఇక ప్రధానంగా విద్యార్థులు మంచి చక్కటి ప్రతిభను ప్రదర్శిస్తారు. మీరు కోరుకున్నటువంటి విద్యాలయంలో మీకు స్థానం లభిస్తుంది, ప్రవేశం లభిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్ళి విద్యకు సంబంధించిన ప్రయత్నాలు కూడా మీకు మంచి పరిణామంగా కనిపిస్తోంది. విదేశీ విద్యకు మీకు అంతా కూడా అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది. ఉద్యోగార్థులు అయితే కాస్త ఆచితూచి స్పందించాల్సిన పరిస్థితులు అయితే వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి. నూతన ఉద్యోగంలో చేరడానికి మాత్రం మంచి అవకాశం అనేది మీ పెద్దల యొక్క సూచనలు పాటించి జాయిన్ అవ్వడం వల్ల మీకు మంచి ఉద్యోగ ప్రాప్తి అని కూడా కలగబోతోంది. ఉద్యోగ భద్రత కూడా పెరుగుతుందని చెప్పాలి. ఇక వివాహానికి సంబంధించి ప్రధానంగా చూసుకున్నట్లయితే కొంత శుభ పరిణామాలు జరుగుతాయి. వివాహానికి నూతన వివాహం జరిగే అవకాశం కనిపిస్తుంది. దాంపత్య మరియు వ్యాపార భాగస్వాముల మధ్య, జీవిత భాగస్వాముల వద్ద పొరపాటు జరిగే అవకాశం కనిపిస్తుంది. జాగ్రత్త వహించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాని బాకీలు కూడా వసూలవుతాయి. మీ సోదరినిమలతో సహా సహకారాలు కూడా మీకు దండిగా ఉంటాయి. ఓకే అండి, చూసారు కదా మకర రాశి వారి ఇంటికి దేవుడు వచ్చే ముందు వచ్చే సంకేతాలు ఏంటి, అలాగే వీరి జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, అలాగే ఎటువంటి గోచరరీత్యా ఫలితాలు కనిపిస్తున్నాయి కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.